హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్విఎస్ ఫోక్ సాంగ్ ఛానల్ చూస్తున్న వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటి వరకు శివగోకారం ఊరి సినిమా కథను 7 ఎపిసోడ్లుగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 8వ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు ఛానల్ చూస్తున్నవారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా మనం 8వ ఎపిసోడ్లోకి వెళ్దాం. శివగోకారం సినిమాలో శివశంకర వరప్రసాద్, శైలజ సిటీలో డాక్టర్ రాంబాబును కలవడానికి ఐశ్వర్య హాస్పిటల్కి వెళ్తారు. పేషెంట్లను చూస్తున్న డాక్టర్ రాంబాబు సీసీ కెమెరాలో శివశంకర వరప్రసాద్ రావడం చూసి తన ఛాంబర్ నుండి బయటకు వచ్చి, అన్నయ్య ఎప్పుడు వచ్చారు, బాగున్నారా అంటూ పలకరించి తన ఛాంబర్లోకి తీసుకెళ్తాడు. అన్నయ్య ఏం తీసుకుంటారు, టీ కాఫీ అనగానే బాబు అవి ఏమీ వద్దు అంటుండగానే డాక్టర్ రాంబాబు అక్కడ ఉన్న మధును పిలిచి కాఫీ తీసుకురమ్మని చెబుతాడు. అన్నయ్య ఇంతకి బామ్మ ఎలా ఉంది? బాబు బామ్మ బాగానే ఉంది. అన్నయ్య ఊరికి రాక చాలా రోజులు అవుతుంది. అమ్మ ఉన్నంగా అప్పుడప్పుడు వచ్చేవాడిని. ఇప్పుడు ఊరి దగ్గర ఎవరు లేనందుకు ఊరికి రాలేకపోతున్నాను. ఇప్పుడు మీరు ప్రారంభిస్తున్న హాస్పిటల్ తరపున నేను మన ఊరు చూడడానికి అంటుండగానే మధు కాఫీ తీసుకొస్తాడు. రాంబాబు అన్నయ్య కాఫీ తీసుకోండి అని ముగ్గురు కాఫీ తీసుకొని తాగుతుండగా శైలజ మనం హాస్పిటల్ ప్రారంభించడానికి కావలసిన ఇస్టిమేట్స్ ఎక్కడ పర్చేజ్ చేయాలి అని రాంబాబును అడుగుతుంది. మీరు ఆ విషయం నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను. ప్రస్తుతం ఊరిలో కొత్త బిల్డింగ్ కట్టే వరకు హాస్పిటల్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు అనగానే శివశంకర్ వరప్రసాద్ ప్రస్తుతం మన పాత గ్రామ పంచాయతీ దగ్గర అనుకుంటున్నాను బాబు. అన్నయ్య మీకు అభ్యంతరం లేకుంటే మన బంగ్లాలో చూడండి, హాస్పిటల్కి సరిపోతుంది అని రాంబాబు అనగానే శైలజ ఏమండి, రాంబాబు గారు చెప్పినట్లు బంగ్లా హాస్పిటల్కి సరిపోతుంది. శివశంకర్ వరప్రసాద్ హాస్పిటల్ గురించి నాకు పెద్దగా తెలియదు, మీకు తెలిసినంత. మీరు అనుకున్నట్లే చేద్దాం అనగానే మన హాస్పిటల్కు కావాల్సిన మెటీరియల్ రేపు ఉదయాన్నే నేను దగ్గరుండి తీసుకువస్తాను అని చెప్పగానే బాబు చాలా సంతోషంగా ఉంది. బాబు మీరు మన ఊరిలో హాస్పిటల్ కొరకు ఇంత కష్టపడుతున్నందుకు అనగానే అదేమిటన్నయ్య, మీరు ఊరి కోసం చేస్తున్న కృషిలో మా సహాయం ఎంత? సరే బాబు, ఇక మేము వెళ్దాం. రేపు మన హాస్పిటల్ ప్రారంభానికి ఊరి దగ్గరికి వెళ్ళి బంగ్లాను హాస్పిటల్ కొరకు సిద్ధం చేయిస్తాను అని శివశంకర వరప్రసాద్, శైలజ అక్కడి నుండి బయలుదేరుతారు. ఊరిలో రంగుల ప్రతాప్ తన అనుచరులతో మన ఊరిలో ప్రెసిడెంట్ గారు హాస్పిటల్ కట్టిస్తున్నాడంట. ప్రెసిడెంట్ గారి భార్య డాక్టర్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల వారికి వైద్యం అందించాలని పక్కనే ఉన్న సాయిలు కలలు గంటున్న ప్రెసిడెంట్ గారు మీకు అంతవరకు తెలిసినట్లు ఉంది. మన ఊరి ప్రెసిడెంట్ గారు తన భార్య శైలజమ్మ ఇద్దరు కలిసి మన ఊరి నుండి సిటీలో హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ రాంబాబును కలవడానికి వెళ్ళారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారము డాక్టర్ రాంబాబు గారి బంగ్లాలో ప్రస్తుతం ప్రారంభిస్తున్నట్లు తెలిసింది అనగానే రంగుల ప్రతాప్ ఇంకేముందిరా సాయిలు, ఈ జన్మకు నేను ప్రెసిడెంట్ను అవుతానా అంటాడు. సాయిలు ఇంకేమవుతారు ప్రెసిడెంటు, మీరు కలలు కనడం తప్ప. రంగుల ప్రతాప్ సాయిలు నీకు కూడా నేను లోకువైపోయానారా, చూస్తూనే ఉండరా, ఎప్పుడో ఒకసారి నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ అవుతాను అని రంగుల ప్రతాప్ చెబుతుండగానే ఊరిలో చాటింపు శబ్దం వినబడుతుంది. చాటింపులో రేపు మన ఊరిలో కొత్తగా హాస్పిటల్ మన ఊరి ప్రెసిడెంట్ గారు ప్రారంభించబోతున్నాడు అని చాటింపులో చెప్పడం జరుగుతుంది. అది విన్న రంగుల ప్రతాప్ చూడు సాయిలు, వీళ్ళు ఇంకా పాతకాల మనుషుల్లాగా చాటింపు జరుపుతున్నారు, అదే నేనైతే మైకు పెట్టి చెప్పించేవాడిని. సాయిలు మీరు ఇలానే కలలు కనుకుంటూ ఉండండి, ఎప్పటికైనా మీ కళ కలగానే మిగిలిపోతుంది అని
చెబుతాడు సాయిల్. హలో ఫ్రెండ్స్, 8వ ఎపిసోడ్ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు సెలవు.